క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 15వ ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మలను, మా కుటుంబాలను ప్రేమించి మీరిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీ వందనాలు. ఇదిగోనైనా అలనాడు ఇశ్రాయేలు రాజ్యము కరువుతో వెలువెల్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను నమ్మిన భక్తుడు, దైవజనుడు అయినటువంటి ఏలియాని, భక్తురాలు అయినటువంటి సారెపతు విధవరాలను మీరు పోషించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ప్రస్తుత పరిస్థితులు కూడా నాయన, వర్షం చేత 2 రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో కరువుతో ఇబ్బంది పడుతూ ఉండగా వారందరినీ కూడా మీరు పోషించి సంరక్షించి నీ కృప కరుణ కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో భాగంగా మన మధ్యలో కంచెల రత్న గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం అనేటువంటి ఒక గీతాన్ని పాడుతున్నాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడలిలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహతో ఈ అర్థము కానిటువంటి నా జీవితాన్ని ఇక వ్యర్థమని అనుకుంటుండగా కృపా కనికరములు కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నా కష్టాల కట్టించి దాటించినాడు. సోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
నా విశ్వాస పోరాటములు ఎదురు ఆయన ఎన్నో శోధనలు, లోకాశల అలజడిలో సడలితిని కూడా విశ్వాసము. దుష్టుల క్షేమము నే చూచినప్పుడు ఇక నీతి కూడా ఇంతే వ్యర్థమని నేను అనుకునగా, ఆ దీర్ఘశాంతము గలటువంటి ఆ దేవుడు నా చేయి విడవక నన్ను నడిపించినటువంటి గొప్ప దేవుడు, ఆయనకి కృతజ్ఞత. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలు నా బలమును చూసుకుని నిరాశ చెందింది. భారమైనటువంటి ఈ యొక్క సేవను ఇక చేయలేనని అనుకుంటుండగా, నా ప్రధాన యాజకుడైనటువంటి ఆ యేసునాథుడు నా అనుభవాలతో బలపరచి, ఆయా గొప్ప దేవుని యొక్క అనుభవాలతో నన్ను బలపరిచినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. దేవుని నామ మహిమ కలుగునుగాక. చక్కటి పాడబడి వినిపించినటువంటి రత్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. త్రిత్వం తర్వాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన
పాత నిబంధన పాఠ్యభాగముగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములలో ఉన్నటువంటి అంశము కరువు, కరుణ. మానవుడు అనేకమైన కరువులలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా తన భక్తుల పట్ల చూపే కరుణ ఎంతో గొప్పది. ఆశ్చర్యం, ఆనందం, ఆశీర్వాదం. ప్రస్తుత పరిస్థితులు కూడా 2 తెలుగు రాష్ట్రాలు గత వారం 10 రోజుల నుంచి వర్షాల మూలంగా అతివృష్టి అంటారు. ఈ అతివృష్టి మూలన కొన్ని లక్షల మంది నిరాశ్రులయ్యారు. వారికి ఉండటానికి ఇళ్ళున్నాయి, కానీ ఉండలేని దుస్థితి. తినటానికి ఆహారము పదార్థాలు అన్నీ ఉన్నాయి, కానీ తినలేని పరిస్థితి. ఎందుకంటే నీళ్ళల్లో తడిసిపోయి పనికి రాకుండా పోయినాయి. దీనినే కరువు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, టీవీలో ఆ వార్తలు, ఆ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. చేతనైతే వారి కొరకు ప్రార్థన చేస్తాం, అంతమించి మనం వారికి సహాయం చేయలేం. అయితే అదే తరుణంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు అలాంటి కరువు రానియకుండా కాపాడిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులము అయ్యున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాలలో కరువు వచ్చినప్పుడు, దేశమంతా కరువుతో విలయతాండవం చేస్తూ ఉన్నప్పుడు, తనను నమ్మిన దైవజనుడైన ఏలియాని పోషించిన రీతి, తనను నమ్ముకున్న విశ్వాసి అయినటువంటి సారేపతు విధవరాలి యొక్క పోషణను బట్టి మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేశం ఎలాగున్నా, పరిస్థితులు ఎలాగున్నా, ఎవరైతే తనను నమ్మి తన కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో విధేయతతో ఉంటారో వారిని కరుణించి అద్భుత రీతిగా పోషించే దేవుడు మన యేసునాథుడు. కాబట్టి పాత నిబంధన పాఠములో సారేపతు విధవరాలు ఆకలి అనే కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పంపి కరుణ చూపాడు. రెండవది, పత్రిక పాఠంలో తెస్సలోనిక సంఘంలో ఉన్న కొందరు విశ్వాసులు అక్రమము అనేటటువంటి కరువులో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి చేస్తుంది అక్రమము అనేటటువంటి సంగతి వారు ఆ వాత వేయబడిన మనస్సాక్షి వారిని గద్దించకపోవటాన్ని బట్టి అక్రమంలో నిలిచిపోయారు. కానీ దేవుని యొక్క సన్నిధికి రావాలి, దేవుని యొక్క కరుణ వారికి కావాలి అని అంటే, అక్రమము చేయవర్లారా మీరు నా యుద్ధ నుండి పొండి అంటాడు దేవుడు. అందుకని పౌలు ఆ సంఘములో వారి
ద్వారా వారి జీవితాలను కరుణతో నింపి వారిని సరిచేస్తూ ఉన్నాడు. అక్రమంగా ఉండకూడదు, ఇలా ఉండాలి అని వారిని కరుణ చూపి వారిని సరిచేస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠంలో బేతనియా అనే గ్రామంలో మరియా, మార్తా, లాజరు ఇంటిలో మరణము అనేటటువంటి కరువు వారిని వేధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి కరుణతో నింపి లాజరును సజీవంగా లేపి వారికి అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో ఉన్న మనము దేవుని వాక్యపు వెలుగులో మనలో ఉన్న, నీలో ఉన్న, నాలో ఉన్న కరువు ఏమిటి? ఒకవేళ ఆకలి అనేటటువంటి కరువుతో ఉన్నామా? అక్రమము అనేటటువంటి కరువులో ఉన్నామా? ఒకవేళ వ్యాధులు, బాధలు, మరణపు ఛాయలు అనేటటువంటి కరువులో మనం ఉన్నామా? అయితే కరుణామయుని వేడుకుందాం, ఆయన యొక్క కృపను పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పాఠంలోనికి మనం వద్దాం. 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ప్రియ దేవుని బిడ్డలారా, దేశమంతా కరువుతో ఉన్నప్పుడు తన భక్తులను విడిచిపెట్టే దేవుడు కాదు, తనను నమ్మినటువంటి వారిని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. కాబట్టి కరువులో దేవుడు ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా, ఇక్కడైతే నువ్వు ఆకలితో చచ్చిపోతావయ్యా, ఎల్లు యొర్దాను నదికి ఎదురుగా ఉన్నటువంటి కెరూతు అనేటటువంటి వాగు దగ్గర ఉండు. నిన్ను పోషించటానికి ఆ దేశపు రాజుకో రాణికో లేకపోతే ప్రజలకో నేను చెప్పలేదు, ఎందుకంటే అందరూ కరువులో ఉన్నారు. కానీ నిన్ను పోషించటానికి కాకోలములకు, కాకులకు చెప్పానయ్యా, అవి నిన్ను పోషిస్తాయి, వెళ్ళు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అండి! ఇది మనకు అర్థం కావాలంటే 17వ అధ్యాయం 1వ వచనాన్ని నుంచి మనం ధ్యానించాలి. ఇక్కడ 8వ వచనంలో అంతటా అని రాయబడింది, పైన అంతటా అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8 వచనాల్లోనే 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 8వ వచనం నుంచి 3వ సంవత్సరం ప్రారంభమైంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ క్రీస్తు పూర్వం అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయుడైన తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో కొన్నిసార్లు ఇతరుల ప్రవర్తనను చూసి మనకు కోపం వస్తుంది. ఏంది నువ్వు మాట్లాడేది, ఏంది నువ్వు చేసేది, ఏంది నువ్వు చూసేది అని మనం కోప్పడతాం. అలాగే మనల్ని చూసినప్పుడు దేవునికి కూడా కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఆశీర్వాదాలు, అభివృద్ధి, వర్షం, మంచు ఆగిపోతుంది. ఇవి అర్థం కావాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు అనేటటువంటి రాజు ఇశ్రాయేలు దేశానికి రాజు, సీఎం. ఇది అర్థం కావాలంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశాన్ని పాలించే రాజు, 7వ రాజు ఈ ఆహాబు. ఆ ఆహాబు దగ్గరకు దేవుని చేత పంపబడిన ప్రవక్త అయిన ఏలియా తెచ్చిన వర్తమానం. ఈ పాలస్తీనా అనబడిన దేశాన్ని మనం బైబిల్లో వెనక చివరి పేజీలో ఉంటుంది, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా.
ఈ పాలస్తీనాకి మొత్తానికి దేశానికి రాజు మొదట సౌలు, అది పిఎం పోస్ట్. తర్వాత దావీదు 40 సంవత్సరాలు, తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు, ముగ్గురు 340 120 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. అయితే సొలొమోను తర్వాత ఈ దేశము 2గా విభాగింపబడింది. పైన ఉన్నటువంటి గలిలయ సమరయ 2 రాష్ట్రాలు కలిపి ఇశ్రాయేలు దేశం అన్నారు. దానికి మొదటి రాజు యెరోబాము. అప్పటికి ఆయన సైన్యాధ్యక్షుడు. సొలొమోన్ని యుద్ధం చేసి ఓడించి ఆయన సీటెక్కాడు. బైబిల్లో జరిగిందే చరిత్రలో రిపీట్ అయింది. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిని పక్కన పెట్టి ముషరఫ్ సీట్లో కూర్చున్నాడు. అప్పుడు ఐక్యరాజ్య సమితి దండించి మరలా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టి ప్రజాస్వామ్య ప్రకారం మరొకరిని సీట్లో కూర్చోబెట్టింది. చరిత్రలో ఇవన్నీ పునరావృతం అవుతూ ఉంటాయి. అలాగే కింద ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము సీట్లోకి వచ్చాడు. అయితే ఈ యూదా రాజ్యంలో యెరూషలేము పట్టణం ఉంది, దేశ రాజధాని ఉంది. యెరూషలేము పట్టణంలో యెరూషలేము ఆలయం ఉంది ఇప్పుడు. అయితే ఈ కాంటెస్ట్లో అప్పటికి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యెరూషలేములో ఆలయం ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఆహాబు దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు ఏలియాని పంపించి ఈ వర్తమానం చెప్తున్నాడు. అంతటా అనగా అప్పుడు, అంతటా అనగా అప్పుడు. ఎప్పుడు ప్రవక్తను దేవుడు పంపాడు, ఎందుకు పంపాడు, ఇది మనకు అర్థం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు మన భక్తిని, మన శక్తిని, మన వ్యక్తిత్వాన్ని, మన సేవను చూసే దేవుడు. చూసి మన క్రియలకు తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆహాబు దేవునికి కోపాన్ని పుట్టించాడు. చూద్దాం 16వ అధ్యాయం 14వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకున్న దేవతల చేత ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు దేవునికి కోపాన్ని పుట్టించాడు. కాబట్టి ఆహాబు చేసిన పనులు దేవుడు చూశాడు. ఏం చేశాడయ్యా? 16వ అధ్యాయం 30వ వచనంలో ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ప్రియ దేవుని, ఈ ఆహాబు రాజు ఏం చేశాడయ్యా అంటే తన పితరులకు అందరికంటే చెడిపోయినాడు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, అరే వాళ్ళ ఇంట్లో ఈడెట్ట పుట్టాడురా, వాళ్ళ తాత మంచోడు, వాళ్ళ నాయన మంచోడు, వాళ్ళ మేనమామ మంచోడు, వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశంలో వీడు ఎట్టా పుట్టాడు, అడ్డదిడ్డంగా పుట్టాడు, చెడిపోయినాడు అంటారు. అలాగే ఈ ఆహాబు తన పూర్వీకులందరికీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే 34వ వచనములో ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. 33వ వచనం. కాబట్టి ఇక్కడ మనం సేవించే దేవుడు ఒకటి, చూసే దేవుడు. ఈయన
పైన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం అంటే మన భాషలో తెలంగాణకు సీఎం అనుకుందాం. అదే టైంలో క్రింద ఉన్నటువంటి యూదా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మరొక రాజు. ఈయన ఏపీ సీఎం అనుకుందాం. ఈయన 11వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరి గురించి దేవుడు రాయించిన విధానం, తన దృష్టికి ఎలా నడుస్తున్నారు. ఎంత గొప్ప మాట అండి. ఈ రోజుల్లో మనుషుల దృష్టికి బాగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. తన భార్య దృష్టిలో, లేకపోతే తన భర్త దృష్టిలో, తన పిల్లల దృష్టిలో, లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టిలోనో, తన సుపీరియర్ దృష్టిలోనో మంచిగా ఉండటానికి ఉన్నట్టుగా నటిస్తున్నారు. మంచిదే. కానీ దేవుని దృష్టిలో మన యొక్క భక్తి, మన యొక్క బ్రతుకు, మన యాటిట్యూడ్, మన అనుదిన జీవితం ఎలాగుంది అని పరీక్ష చేసుకోవలసిన అవసరత ప్రతి వ్యక్తిలో, ప్రతి భక్తునిలో ఉంది. మనుష్యుల మెప్పును కోరుదనా, అది ఎన్నటికీ తగదు అంటాడు పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనుషుల మెప్పు వ్యర్థము. దేవునిని మెప్పించాలి, దేవునిని ఒప్పించాలి, దేవునికి కోపాన్ని తెప్పించకూడదు. కాబట్టి ఈ భాగంలో మన దేవుడు చూసే దేవుడు. ఆహాబును చూశాడు, ఆసాను చూశాడు. రెండవదిగా మన దేవుడు వ్రాసే దేవుడు. ఆహాబును గురించి వ్రాశాడు, ఆసాను గురించి వ్రాశాడు. నిన్ను గురించి రాస్తూ ఉంటాడు, నన్ను గురించి వ్రాస్తూ ఉంటాడు. రేపు అయ్యే సాక్ష్యం చెప్తాయి. ఇదిగో ప్రభువా, నేను పలానా పని చేయలేదు, నేను పెద్ద మంచోడిని, నేను పెద్ద భక్తుడిని, నేను పెద్ద సేవకుడిని అని చెప్పేసి దేవుని సింహాసనం ఎదుట తీర్పులో మనం నుంచున్నప్పుడు నువ్వేం చేశావు, ఏమయ్యా చిత్రగుప్త తీ అన్నట్టుగా అక్కడ దూతలను తీయమనంటే ఆ రికార్డు తీస్తారు. మీ సర్వీస్ రిజిస్టర్ ఉంటుందిగా, ఎస్ఆర్ ఉంటుందిగా, ఎస్ఆర్లో డేటా ఉంటుంది. అలాగనే మన సర్వీస్ రిజిస్టర్ లాగా అక్కడ మన బతుకు బండారం అప్పుడు అక్కడ బయటపడుతుంది. కాబట్టి దేవుడు వ్రాసే దేవుడు. మూడవదిగా మనం సేవించే దేవుడు దైవ త్రాసులో తూచే దేవుడు. మెనేటికల్ ఉఫార్సిస్. ఆ యొక్క బెల్తషాజరు రాజును చూసి ఆ రాత్రి అతని ప్రాణం పోగొట్టుకున్నాడు. తూచినప్పుడు నువ్వు తక్కువగా ఉన్నావు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన దేవుడు తేడా వస్తే తీసే దేవుడు. బెల్షజర్ను, సౌలును, నెబుకద్నెజర్ని ఒక్క దెబ్బతో వారి జీవితాలు, వారి వంశాలు నేలమట్టం అయిపోయినాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు చేసిన పని ఏంటి, దేవునికి ఎందుకంత కోపం వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆహాబు క్రీస్తు పూర్వం 874 నుంచి 852 వరకు, అనగా దాదాపుగా 22 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఆయన పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు బాగానే ఉంది. కానీ ఇతడు ఏం చేశాడంటే వాణిజ్య అభివృద్ధి కొరకు సీదోను రాజు కుమార్తె అగు యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వచ్చింది దేశానికి, రాజుకి ముసలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెజెబెలు ఏం చేసిందంటే వివాహమైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి వస్తూ మన వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్ తెస్తారు, చీర, సారే, వంట సామాన్లు, ఫ్రిడ్జ్ అవి తెస్తారు.
కానీ ఇవేం చేసిందంటే పుట్టింటి నుంచి సామానుకు బదులుగా బయలు అనేటటువంటి దేవత విగ్రహాలను, అష్టారోతు అనేటటువంటి దేవత విగ్రహాలను ఆమె పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 దినాల్లో చాలామంది పుట్టింటి నుంచి మెట్టింటికి, మెట్టింటి నుంచి పుట్టింటికి చేరేస్తూ ఉంటారు. అది భయంకరమైనటువంటి వ్యసనం అని చెప్పవచ్చు. పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్ళినా, మెట్టింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్ళినా ఆ 2 కుటుంబాలు ఆరిపోతాయి. అదేంటండి? అంతే. ఒకసారి పుట్టింటి నుంచి తెచ్చిన తర్వాత ఇక అయిపోయింది. అక్కడి నుంచి ఏం తెచ్చుకోకూడదు, ఇక్కడి నుంచి అక్కడికి ఏమి చేరేయకూడదు. అదేంటండి? ఎలాగంటే అంతే. అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉండు, తిను, చేతులు కడుక్కొని వచ్చాయి. లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చారా, 2 రోజులు ఉండు, 3 రోజులు ఉండు, నెల రోజులు ఉండు, వండుకొని తిను, చేతులు కడుక్కో, వచ్చాయి. అంతేగాని అక్కడ ఇక్కడ అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. అలా తీసుకొని వెళ్ళిన, చేర్చుకున్న 2 కుటుంబాలు ఎక్కిరావు. ఇది వాస్తవం, యథార్థం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈమెం చేసిందంటే పుట్టింటి నుంచి దేవతా విగ్రహాలను తెచ్చింది. అంతటితో ఆగల. ఎందుకంటే ఈమె స్వతహాగా వాళ్ళ నాయన రాజుగారి కుమార్తె, ఆ తర్వాత ఆహాబు రాజుగారి భార్య, తర్వాత ఆహాబు తర్వాత వారి కొడుకు దేశానికి రాజు అయ్యాడు. రాజుగారి కొడుకు అంటే రాజుగారి తల్లి, అలాగనే రాజుగారి అత్త. సో ఎడుదిరిగిన ఆమె రాజుగారి కుమార్తెగా, రాజుగారి భార్యగా, రాజుగారు తల్లిగా, రాజుగారు అత్తగా, ఎడుదిరిగిన రాజరికం ఆమెను విస్తారమైనటువంటి లగ్జరీస్లో ముంచెత్తింది. అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ దేవుని జోలి రాకూడదు. ఇవేం చేసిందంటే తన స్థితికి మించి, తన స్థాయికి మించి ఆ సీదోను అనేటటువంటి దేశంలో నుంచి, పుట్టింటి నుంచి విగ్రహాలు మాత్రమే కాకుండా 400 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అష్టారోత్ ప్రవక్తలను, మొత్తం 850 మంది ప్రవక్తలను దేశంలోనికి ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఏం చేసిందంటే దేశం మీద వదిలింది. ఇదిగో యెహోవా దేవుడు కాదు, బయలుదేవుడే దేవుడు, అష్టారోతు దేవుడే దేవుడు, ఈ దేవుళ్ళని ఆరాధించండి. ఎంత విడ్డూరం అండి! తన పుట్టింటిని మెట్టినింటిలో డామినేషన్ చేయటం అంటారు. ఆడవాళ్ళకున్న భయంకరమైన జబ్బు ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన తర్వాత మెట్టినింటి వారిని హైలైట్ చేయాలి, కానీ పుట్టినింటి వారిని ఎక్కువ చేసి మెట్టినింటి వారిని తక్కువ చేసి మాట్లాడిన, ప్రవర్తించిన ఆ కాపురం నిలబడదు. ఇక్కడ దేశమే పోయింది. చాలా సందర్భాల్లో స్త్రీలకున్నటువంటి జబ్బు ఏంటంటే, మా నాయన అది చేశాడు, ఇది చేశాడు, అద్దెస్తాడు, ఇద్దేస్తాడు అని చెప్పేసి పుట్టినింటిలో మెట్టినింటి వారిని పొగడకూడదు, మెట్టినింటిలో పుట్టింటి వారిని పొగడకూడదు, అలాగే పుట్టినింటిలో మెట్టింటిని వారిని తిట్టకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ బ్యాలెన్స్ తెలియాలి స్త్రీలకు, భక్తురాండ్రకు, విశ్వాసురాళ్లకు. అర్థమవుతుందా? ఇవేం చేసిందంటే మెట్టినింటిలో ఇశ్రాయేలు రాజ్యములో వీళ్ళందరూ భక్తులు, దేవుని ప్రజల మీద దెయ్యపు విగ్రహాలను, ప్రవక్తలను తీసుకొచ్చి ఆ దేశం మీద మెట్టినింటిలో పుట్టింటి వారిని డామినేట్ చేయాలని చూసింది.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఈ 400, 450, 850 మంది ప్రవక్తల్ని దేశం మీదకి పంపి యెహోవా దేవుడు కాదు, యేసు దేవుడు కాదు అని చెప్తూ ఉంటారు కొంతమంది అమాయకులు. బైబిల్ గ్రంథం భూత పుస్తకం అని, బైబిల్ గ్రంథం మంచిది కాదని ఏదేదో చెప్తారు. చెప్పుకో, ఎవరికి లెక్క, ఎవరు గొప్ప. కాకికంట సముద్రం మీదగా లోపలికి పోలేదులే, అలా పోతూ కాకి సముద్రంలో రెట్టేసిందంట. రెట్టేసి అనుకుందంట, అబ్బా ఈ సముద్రపు నీళ్ళంతా కలుషితమైపోయినాయి, నేను కాబట్టి సముద్రంలో రెట్టేశాను అనుకుందట. చాలామంది బైబిల్ని విమర్శిస్తూ, పాదిరి గారిని విమర్శిస్తూ, నేనేదో చేశాను, ఘనకార్యం చేశాను, గొప్ప కార్యం చేశానని సంకలు ఎగరేస్తారు. దానివలన దేవునికి, దైవజనునికి వచ్చిన నష్టం, కష్టం ఏమీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు దేవుడు కాదు అని చెప్తే పోవాయా మా తెలిసినప్పా అని ఎవ్వరూ కూడా వాళ్ళని పరిగణలోనికి తీసుకోలేదు. ఈమె ఆలోచించింది. రాజుగారి కుమార్తె, రాజుగారి భార్య కదా, ఆమె తెలివితేటలన్నీ రంగరించుకొని ఏం చేసిందంటే, ఆమె రాణి గనుక ఒక జీవో పాస్ చేయించింది. అబ్బాయి, ఎవరైతే ఈ బయలుదేవత ఆరాధన చేయరో అక్కడక్కడ దీపస్తంభాలు, ఇవి జయస్తంభాలు, వాటిని ఏమంటారు, ధ్వజస్తంభాలు పెట్టేసింది. ప్రతి ఊరిలో గుడి కట్టింది, వాళ్ళ సేవకుని పెట్టింది, ధ్వజస్తంభం కట్టింది. ఆడకొచ్చి ప్రార్థనలు చేయాలి, ఆడకొచ్చి బలులు అర్పించాలి. మీరెవరైతే బయలుదేవత దగ్గరకు రారో, అష్టారోతు దేవత దగ్గరకు రారో, మా గుళ్ళోకి రారో, మా గుడి దగ్గరకు రారో, వాళ్ళకి రేషన్ కార్డులో ద్వారా వచ్చేటటువంటి ఉప్పు, పప్పు, బియ్యం, బెల్లం, పంచదార, కిరోసిను ఇవ్వము అని ప్రకటించింది. అయ్యా, అసలు అవి లేకపోతే జనాలు ఎట్ట బతుకుతారు? ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా ప్రజలు మొత్తం ఒక దెబ్బకి ఇటువైపు తిరిగారు. బయలుదేవత వైపు, అష్టారోతు దేవత వైపు తిరిగారు. ఆ ఉప్పు, పప్పు, బియ్యం, పంచదార, కిరోసిన్ కోసం ప్రజలందరూ రూట్ మార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని ఫలితంగా ఏం జరిగిందంటే, అప్పటికి కర్మెలు పర్వతం మీద ఉన్న బలిపీఠం మీద నిజమైన ఆరాధన ఆగిపోయింది. ఇశ్రాయేలీలు ప్రజలు యూదా రాష్ట్రంలోనికి రాకూడదు. యూదా రాష్ట్రంలో యెరూషలేము దేవాలయం ఉంది, ఆలయం ఉంది. మధ్యలో పెద్ద గోడ కట్టారు, బోర్డర్ సెక్యూరిటీ. ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. ఆ రోజుల్లో కూడా భయంకరమైనటువంటి రూల్స్ పెట్టి అటు వాళ్ళని ఇటు, ఇటు వాళ్ళని అటు రాకుండా అడ్డుకట్టు వేశారు. కాబట్టి ఏమేం చేసిందంటే, ఎవరిని యెరూషలేముకు రానియకుండా, యూదా రాష్ట్రంలోనికి అసలు వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, దేవుణ్ణి ఆరాధించడానికి కర్మెలు పర్వతం మీద ఒక బలిపీఠం కట్టబడి ఉంది. ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ బలిపీఠం మీద బలులు జరుగుతూ ఉన్నాయి. అయితే నిజమైన ఆరాధన ఆగిపోయింది. బలిపీఠం మీద బలులు నిలిచిపోయాయి. ఇందుకు దేవునికి కోపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని దగ్గరకు వచ్చి దేవునిది దేవునికి ఇవ్వాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, మన సామర్థ్యాన్ని ఇవ్వాలి, మన సొమ్మును ఇవ్వాలి. ఈ ఆహాబు, యెజెబెలులు ఏం చేశారంటే, దేవునిది దేవునికి ఇవ్వకుండా, దేవుని ప్రజలను దేవుని యొద్దకు రానియకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఆపివేశారు, అడ్డుకట్ట వేశారు. ఇంకా చెప్పాలంటే ఎగ్గొట్టారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గర నుంచి మనిషికి రావాల్సిన వాటిని దేవుడు బిగ్గొట్టాడు. వెనక కాలంలో పారేటప్పుడు
నీళ్లు క్రింద పొలానికి రాకుండా అడ్డుకట్ట వేసి ఆపేస్తారు. అప్పుడు కింద పొలం వాడు అంటాడు, ఏందిరా మొత్తం నువ్వే పెట్టుకుంటున్నావు, కొంత జాలన్న వదలాలిగా, అసలు ఒక్క బొట్టు కూడా కిందకి దిక్కకుండా బెగ్గొట్టేవేంది, కొద్ది వదులు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిది దేవునికి ఇవ్వకుండా ఎగ్గొడితే దేవుని దగ్గర నుంచి మనిషికి రావలసినవి రానియకుండా దేవుడు బెగ్గొడతాడు. అదే జరిగింది ఇక్కడ. పర్లేదు అలా ఆరాధనకు బాగపోతే ఎంత తేలికో. ఉద్యోగానికి మాత్రం ఉదయాన్నే లేచి 10 ఆఫీసులో ఉంటామే, ప్రార్థన రావటానికి ఏం నొప్పా, ఆరాధనకు రావటానికి ఏంది. ప్రియ దేవునిలో వారానికి 1 గంట కూర్చోటానికి విలవెల్లాడిపోతావు, వారమంతా మాత్రం పరుగులు ఎత్తుతావు, 1 గంట వచ్చి కూర్చోటానికి ఏమి ఏమైందిలే అంటే దేవునికి ఆ సమయాన్ని ఇవ్వకుండా ఎగ్గొడుతున్నావు. జాగ్రత్త, దేవుడు నీకు రావాల్సినవి రానియకుండా బెగ్గొడతాడు. కాబట్టి దేవుడు అందుకు ఏలియా దైవజనుణ్ణి ఆహాబు దగ్గరికి పంపించాడు. ఏలియా లే, ప్రజలు నా దగ్గరికి రానియకుండా ప్రజల్ని ఆపేశాడు. ప్రజలు బలులు నాకు అర్పించట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ధూపం వేయట్లేదు, విజ్ఞాపనలు చేయట్లేదు, సాంబ్రాణి వేయట్లేదు, బలులు అర్పించట్లేదు. నాది నాకు రానియకుండా మీరు ఎగ్గొడతారా? మీది మీకు రానియకుండా నేను బెగ్గొడతాను చూసుకో అని చెప్పేసి అని ఆహాబు దగ్గరికి ఏలియా వెళ్ళి, ఆహాబు, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, నేను చెప్పిందాక ఈ దేశంలో వర్షమైనా మంచైనా పడదపా అని చెప్పాడు. ఎంత గట్స్ కావాలండి. ప్రియ దేవుని రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారిని పొగడట్లా, రాజుగారికి దండయ్యలా, రాజుగారికి కిరీటం వేయలా, ప్రైజ్ లాడు బెదర్, ప్రైజ్ లాడు సిస్టర్ అని చెప్పలేనా. ఏమయ్యా ఆహాబు, ఏంది నువ్వు చేసేది? ఏమనుకుంటున్నాను? ప్రజల్ని దేవుని సన్నిధికి రానియకుండా ఆపేస్తావా? ఇదిగో దేవుడు నిన్ను దేశం మీదకి వర్షం మంచు రాకుండా ఆపేస్తున్నాడు, ఎవడు చెప్పుకుంటే చెప్పుకోపో అన్నట్టుగా దేవుని చెప్పిన మాట చెప్పేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రశ్న, దేవునికి కోపం రావచ్చా? వస్తే ఎలాగుంటుంది? ఏమండి, చాలామంది ఏమంటారంటే, దేవుని కోపం రావచ్చా? అబ్బా, పాదిరి గారి కోపం రావచ్చా? రాదు. అన్ని పనులు చేసి చేయకుండా పనులు చేస్తా దేవునికి దైవజనికి ఎందుకు కోపం రాదు? వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పంతులు గారికి కోపం వస్తే బెత్తం విరుగుద్ది. ఎమ్మెల్యే గారికి కోపం వస్తే, మన ఇల్లు కడుతున్నారు, ఇంటి ఏదో కోటాలో రిజర్వేషన్లో పెట్టుకున్నాం, ఆ ఫండ్ ఆగిపోద్ది ఎమ్మెల్యే కోపం వస్తే. ఊళ్ళో పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గారికి కోపం వస్తే నీటి కుళాయిలో నుంచి నీరు ఆగిపోద్ది. అంతేనా? అదే పాదిరి గారికి కోపం వస్తే నీ ఇంటిలోనికి రావాల్సిన దీవెన ఆగిపోద్ది, నీ కుటుంబంలో కురవాల్సినటువంటి కరుణ ఆగిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వర్షం ఆగింది, మంచు నిలిచిపోయింది. దేవుని కోపం వస్తుంది. కోపం వస్తే ఎలాగుంటుందో చూద్దాం. 15వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనంలో ఇక్కడ యెరోబాము అనేటటువంటి రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు దేశపు మొదటి రాజు, తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్. అలాగనే రాష్ట్రం దేశం విభాగింపడిన తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు ఇశ్రాయేలు రాజు యెరోబాము. ఆ తర్వాత నాదాబు సీఎం అయ్యాడు. ఈయన 2 సంవత్సరాలే పరిపాలించాడు. శత్రువగు బయోషాను దేవుడు లేపాడు. శత్రువు కుట్ర పన్ని రాజును హత్య చేశాడు. శత్రువు రాజు అయిన ఈ నాదాబు అనేటువంటి రాజు యెరోబాముని, యెరోబాబు కుటుంబాన్ని, వారి కుమారులను, కుమార్తెలను, మనవళ్ళు, మనవరాళ్ళని, వంశాన్ని మొత్తం నాశనం చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి కోపాన్ని పుట్టించిన విధానాన్ని బట్టి. మనం ఈ భాగం 15వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూస్తాం. చూడండి, 26వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన
మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. హత్య జరిగిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం చేసేవి మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది అనే సత్యాన్ని, సంగతిని మర్చిపోతాం. దేవుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు మనం చేసే వాటిని చూస్తాడు, మనం చేసే వాటిని రాస్తాడు, మనల్ని దైవతరాశిలో తూస్తాడు, తేడా వస్తే తీస్తాడు అనే సత్యాన్ని, సంగతిని మర్చిపోయి నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఎంపీ సపోర్ట్ ఉంది, సీఎం సపోర్ట్ ఉంది, సీఎం నా భుజం మీద చెయ్యేస్తాడు, తీవా, ఇవన్నీ వ్యర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని దేవునికి కోపాన్ని తెప్పించేటటువంటి సందర్భాలు ఎన్నో. కానీ మనం సేవించే దేవుడు సమయం చూసేస్తాడు దెబ్బ. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వర్షము అనేటటువంటిది ప్రేమ. కుటుంబాలలో ప్రేమ అనేటటువంటిది ఆగిపోయింది. నీ భార్య, నీ భర్త నిన్ను ప్రేమతో మాట్లాడి ప్రేమతో భోజనం పెట్టి ఎంతకాలం అయింది? భలేవాళ్ళండి అయ్యగారు, రోజు పెడుతున్నారు, నేను తింటున్నాను, బాగానే ఉంది కదా అనుకోవచ్చు. పెడతారు. భోజనం పెట్టకుండా ఏమి మానుకోరు. కానీ ఎలా పెడతారు? వెనక భోజనం పెడితే ఇల్లాలు అక్కడే కూర్చోవాలి, అయిపోయిందాకా లెగవకూడదు. ఆ భర్త యజమానుడు తిన్న తర్వాత ఇల్లాలు తినాలి. అది అప్పటి లక్షణం. కాబట్టి 40 ఏళ్ళు కాపురాలు చేశారు, డజన్ మందిని కన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళని చూశారు. ఇప్పుడు వాళ్ళు అట్ట కాదు. గేదెకి మేత వేసినట్టు పసపస మామిలో దూసి మేత గేదెకి వేస్తాం. అది తిందో తినలేదో పోయి చూస్తామేంది, చూడం. అలాగే ఇప్పుడు వాళ్ళు ఎలా పెడుతున్నారంటే గేదెకి మేత వేసినట్టు ప్లేట్లు అంత అన్నం వేసి, రే తింటే తిని లేకపోతే లేదు, పోయి టీవీ కాడ సీరియల్ దగ్గర కూర్చుంటారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో, కాపురాలలో ప్రేమ అనేటటువంటి వర్షం ఆగిపోయింది. అలాగే దయ అనేటటువంటి వర్షం ఆగిపోయింది. నీ పిల్లలతో ప్రేమగా మాట్లాడి, పలకరించి, వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంతకాలమైంది? ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా జాలి. మనం మనల్ని కన్నవారిని చూస్తూ ఉన్నాం, వారిని పోషిస్తూ ఉన్నాం, కానీ మనల్ని కన్నవారి సంగతి ఏంది? నీ పితరులు ఉన్నారే, నీ తల్లిదండ్రులు ఉన్నారే, నీ అత్తమామలు ఉన్నారే, వారి మీద జాలి చూపిస్తూ ఉన్నావా? నిన్ను చిన్నప్పుడు కూడా అదే ప్రేమతో పెంచారుగా. కానీ తల్లిదండ్రులను చూడటానికి, అత్తమామలు చూడటానికి చేతులు రావు, మనసు రాదు, రూపాయి బయటికి రాదు. ఎడదామంటావు అంటారు. నిన్నే అట్ట అనుకుంటే నువ్వేడ పెద్దదానివి, పెద్దాడివి అయ్యేవాడివి. మన తల్లిదండ్రులు మనల్ని గురించి పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తే ఈ రోజున మనకు బతుకుందా? అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, అత్తమామలను వారి మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే జాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉంటే నీ పితరులు, అమ్మ నాన్నుంటే తెల్లారి వెళ్ళి పలకరించిరా, పోషించు వారిని. మా అమ్మ మా నాన్న లేరండి, అత్తమామలు ఉన్నారండి, తీసుకురా, తెచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకో. అదే భక్తి, అదే విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కుటుంబాల్లో, కాపురాల్లో ఈ ప్రేమ, దయ, జాలి అనేటటువంటి పదాలు, వర్షము ఆగిపోయింది. మంచు నిలిచిపోయింది. ఫోనుల్లో వాళ్ళ నెంబర్లు ఉంటాయి, పక్క బజార్లోనే వాళ్ళు ఉంటారు, పోయి మాట్లాడడం, పలకరించడం, చూడడం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమ అనేటటువంటి వర్షం
ఆగిపోయింది. ఆశీర్వాదం అనేటటువంటి వర్షము ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 16 వచనాల భాగంలో 3 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సంవత్సరం ఆహాబు పాపం, దేవుని తీర్పు. దేవుని ప్రజలను దేవుని యొద్దకు రానివ్వకుండా ఆహాబు ఆపివేశాడు గనక బలిపీఠం దగ్గర ఆరాధన లేదు, బలులు ఆగిపోయినాయి. తద్వారా దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెన, వర్షం, మంచు నిలిచిపోయింది. తద్వారా దేశములో కరువు, ప్రజలలో ఇరుకులు, ఇబ్బందులు. ఇక 2వ సంవత్సరం దైవజనుడు దేవుణ్ణి పోషించటం అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల భాగంలోనే 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. 2వ సంవత్సరం మరి ఎలా పోషించాలి? రాజుగారు ఏం జీతం ఇవ్వలేదు, భత్యం ఇవ్వలేదు. రాజుగారి దగ్గరికి వెళితే ఏదో వస్తుంది తెస్తుంది అనే బాపత కాదు ఏలియా. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు, అంతే. వాళ్ళు ఇంటే అన్నారు, వినకపోతే వాళ్ళ కర్మ. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి రాజుగారు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ దైవజనుడి పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, కాకి చేత పోషించటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి! అసలు కాకి అంటేనే నీచమైంది. ఏంటంటే అది కుళ్ళిపోయిన శవాలను, వ్యర్థమైనటువంటి వాటిని తింటుంది. అది కాకి శ్రేష్టమైన ఆహారం ఏం తిందాం. అలాంటి నీతిమాలిన కాకి, నీచమైన కాకి. ఎందుకు నీతిమాలిన కాకి అన్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు టైంలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ నోవాహు కిటికీ తీసి ఎలాగుందో బయట పరిస్థితి చూసి రమ్మని కాకిని బయటకు వదులుతాడు. ఈ కాకి బయటికి వెళ్ళి ఏం చేసిందయ్యా అంటే, తిరుగుతానే ఉంది, కానీ అది మళ్ళా తిరిగి రాలా. నేటి దినాల్లో సంఘస్థులు లూథరన్ సంఘంలో పుట్టి, లూథరన్ సంఘంలో పెరిగి, లూథరన్ సంఘంలో పెళ్లి చేసుకొని వారి దశంభాగాలు, వారి కానుకలు బయట ఎక్కడ ఏసన్నకో సతీష్కో పంపిస్తారు. సిగ్గుండాలి. నువ్వు పుట్టింది లూథరన్ సంఘంలోనా? నోవాహు జలప్రళయంలో వాళ్ళలో ఉంది ఆ కాకి. జలప్రళయంలో సృష్టి అంతా సర్వనాశనం అయితే నిన్ను బ్రతికించింది, పోషించింది, రక్షించిందేమో నోవాహు ఓడ. సంఘానికి సాదృశ్యం. ప్రియ దేవులారా, ఈ సంఘంలో పుట్టి, ఈ సంఘంలో పెరిగి, ఈ సంఘంలో పెళ్లి చేసుకొని రేపు చస్తే మళ్ళీ సమాధి చేసేది లూథరన్ పాస్టర్ గారే. గ్రూపులో రాడు, సతీష్ రాడు, యేసన రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సిగ్గుచేటంటే దశంభాగాలు, కానుకలు ఆడకు పంపిస్తారు. నీతిమాలిన కాకులయ్యి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కాకి బయటికెళ్ళి బయట తిరిగింది, కానీ అది తిరిగి రాలా. తర్వాత నోవాహు పావురాన్ని పంపించాడు. పావురం ఏం చేసింది తెలుసా? బయటికి వెళ్ళి తిరిగి ఒలివ ఆకును తన నోట కరుచుకొని మరలా తిరిగి నోవాహు దగ్గరకు వచ్చింది. ఇలాంటి విశ్వాసులు కావాలండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటులై ఉండండి. అంటే కాకి కపటం కలిగిన కాకి, నీతిమాలిన కాకి, నీతి లేని కాకి, నీచమైన కాకి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమాలిన భక్తులు, విశ్వాసులు, సేవకులు లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమాలిన కాకి నోవాహు దగ్గర నియమం తప్పింది, కానీ ఇక్కడ నియమం తప్పకుండా ఉదయం సాయంత్రం నియమం ప్రకారం ఆహారాన్ని తెచ్చింది.
ఉదయం రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం, వేడివేడిగా రాజభోజనం తిని కెరీతు వాగులో నీళ్లు త్రాగి ఆయన 2వ సంవత్సరం అంతా గడిపేశాడు. ఎంత అద్భుతం అండి! సంవత్సరం పాటు దేవుడు ఆ యొక్క దైవజనుణ్ణి పోషించాడు. ప్రియ దేవుల కారణం, మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు, నీతి కలిగిన దైవజనుడు. ఆయన చెప్పింది విన్నాడు, ఆయన పెట్టింది తిన్నాడు. మనం కూడా ఈ విధంగా అద్భుత రీతిగా పోషించబడాలి అంటే మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు. నిజమైన భక్తి మనలో ఉంటే అద్భుత రీతిగా దేవుడు పోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 ముక్కల ఆట ప్రస్తుత ELC పరిస్థితిలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి సరైనటువంటి ప్యారిష్ లేకపోయినప్పటికీ 5 సంవత్సరాల నుంచి దేవుడు అద్భుత రీతిగా పోషించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు పోషిస్తూ ఉన్నాడు. నేడు కొంతమంది అతి భక్తులు ఏమనుకుంటున్నారంటే, నేనే పాదిరి గారిని పోషిస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తేనే. ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు సగం, ఆ ఇచ్చే అన్నీ పాదిరి గారికే చెందాలి. కానీ పావల సేవకునికి ఇస్తున్నారు, 30 వాళ్ళు గుళ్ళు కట్టుకుంటున్నారు, గోళ్ళ కడుతున్నారు, రంగులు వేస్తున్నారు, దొడ్లు కడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత అక్రమం అండి! మేమే పోషిస్తున్నాం అంటారు. మళ్ళీ పైగా నిన్ను నన్ను పోషించేది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక కెరీతు వాగు ఎండిపోయింది. లోయ లోతైన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి వరం, నీరు ఎండిపోవచ్చు, నేల మండిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎండిపోదు, తన బిడ్డల మీద కరుణ ఆగిపోదు. అప్పుడు దేవుడు మరలా వచ్చాడు. ఏమయ్యా ఏలియా, ఎలాగున్నావు? ఏమున్నాను ప్రభువా, కాకులు ఆహారం తెస్తాని, నీళ్లు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ కెరీతు వాగు ఎండిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను ఎక్కడికి పొమ్మంటావు? సరే, సీదోను జిల్లాలో సరేపతు అని ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్ళు. అక్కడ ఎవరున్నారు ప్రభువా? ఎమ్మెల్యే గారా, ఎంపీ గారా, ఎవరున్నారు? అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషిస్తుంది, వెళ్ళు. విధవరాలా? ఆమె దగ్గర ఏముంటాయి? ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, లేకపోతే పంతులు గారి దగ్గరకో, టీచర్ గారి, ఇంజనీర్ దగ్గరకో, డాక్టర్ గారి దగ్గరకో వెళ్ళమంటే వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఒక బీద విధవరాల దగ్గర ఏముంటుంది? అనలా. సరే ప్రభువా అని బయలుదేరేసి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సారేపతు విధవరాలలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? దేవుడు ఏమి చూసి ఆమె దగ్గరకు దేవుడు ఏలియాని దైవజనుని పంపించాడు? మనం చూసే చూపు వేరు, మనం చూసే వేసుకునే కొలతలు వేరు. కానీ దేవుడు ఆమెలో ఏం చూశాడనంటే, మొదటిగా స్త్రీలకు, ఆడవారికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే అణుకువ. అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందట, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుద్దట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆడవారికి ఉండాల్సినటువంటి గుణము అణుకువ. ఒబీడియంట్ లైఫ్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. నెనరు గల స్త్రీ ఘనత నుందును అని ఉంటుంది సామెతల్లో. నెనరు మీన్స్ యాజ్ ఏ ఒబీడియంట్. కాబట్టి మొదటగా స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణం అణుకువ. కానీ సర్పం వలన అణుకుగా ఉండవలసినటువంటి ఆడవారు అనుమానం అనే బీజం, సర్పము వేయటం వలన అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత ఆడది పుట్టింది అంటారు. నేనన్న మాట కాదు, ఇది లోక నానుడి. కాబట్టి యెజబెలులో
అణుకువ పైగా అదిరిపడుతుంది ఆమె. యెజబెల్లో అణుకువ లేదు, అదిరిపడతా ఉంది. కానీ సారేపోతు విధవరాలలో అణుకువ ఉంది, దానిని దేవుడు చూశాడు. ప్రియ భక్తురాండ్రులారా, స్త్రీలారా, సహోదరిలారా, తల్లులారా, దేవుడు మీ భక్తిలో, మన భక్తిలో చూసేది ఏంటంటే అణుకువ. ఇంట్లో యజమాని దగ్గర అణుకువ కలిగి ఉండండి. మీకేం కావాలో అడగండి, తేకపోతే అప్పుడు చెప్పండి. అణుకువ లేకుండా, అణుకువ చూపించకుండా డామినేషన్ చేసినట్టు, డామినేషన్ చెయ్యాలనుకున్నట్టు ఉంటే అసలు ఏమీ దారు, ఏమీ ఎవరు. కాబట్టి దేవుడు ఆమెలో చూసినటువంటి గుణం ఏంటంటే అణుకువ. అలాగే విధవరాలికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే సహనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమెకి ఎంతో సహనం ఉంది. సారేపతు విధవరాలులో దేవుడు చూసినటువంటి క్వాలిటీస్, లక్షణాలు ఏంటంటే, ఒక స్త్రీగా ఆమెకు ఎంత అణుకువ ఉండాలో అంత అణుకువ ఆమెకుంది. ఒక విధవరాలుగా ఎంత సహనం ఉండాలో అంత సహనం ఆమెకుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేటి విధవరాండ్రులకు సహనం లేకపోగా వ్యసనం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివారి ఇంట్లో వారికి భర్త ఉన్నాడు, వారికి అన్నీ వస్తున్నాయి, తెస్తున్నారు, నాకు లేరు. కాబట్టి ఎదుటివారిని చూసి వ్యసనపడేటటువంటి లక్షణం ఆటోమేటిక్గా విధవరాండ్రకు వచ్చేస్తుంది. కానీ ఈమెలో ఆ వ్యసనం లేదు, సహనం ఉంది. కాబట్టి సారేపోతు విధవరాలు దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు. అదే మన ఊరిలో ఉన్న విధవరాల దగ్గరికి పంపిస్తే ఏమంటుందో తెలుసా? పోవయ్యా, మా ఆయన బచ్చుకున్నప్పుడు ఆడికే నేను పోబెట్టలేదు, నువ్వు అడిగితే నేను పెడతానేంది అంటాము. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నేనే కనపడ్డానా, అయినా నా సంగతి నీకు సరిగా తెలియదు. ఇదిగో ఏలియో పాదిరి గారు, నా సంగతి నీకు సరిగా తెలియదు, అవసరమైతే మా ఊళ్ళో అడుగు. బచ్చుకున్నప్పుడే మా ఆయనకి నేను భోజనం పెట్టకపోతే నువ్వేంది నన్ను నా మీద డిమాండ్ చేస్తున్నావు, కమాండ్ చేస్తున్నావు, మంచినీళ్ళు తెమ్మంటావు, రొట్టె తెమ్మంటావు, భోజనం పెట్టమంటావు అంటాము. అందుకని దేవుడు ఏమన్నా పంపించాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియాని అక్కడికి సారేపత్తు విధవరాల దగ్గరికి పంపించాడు. ఎందుకయ్యా అంటే, ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సీదోను పట్టణస్తురాలు 17వ అధ్యాయం 8వ వచనములో విధవరాలు అయితే, అదే పట్టణ వాసి యెజబెలు రాణి. ఏ యెజబెలు రాణి అయితే, ఏ దేశపును రాణి అయితే ఒక జీవో పాస్ చేసి దేశాన్ని కరువుతో, కలహంతో, కరువుతో, ఇరుకుతో ఉండటానికి ప్రయత్నం చేసిందో, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక బీద విధవరాలు దగ్గరికి దేవుడు దైవజనుణ్ణి పంపించాడు. ప్రియ దేవుని, ఎంత గొప్ప భక్తి అండి! ఆ దేవుని ద్వారా, దైవజనుని ద్వారా ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే, ఏమమ్మా ముందు మంచిని తీసురా అన్నాడు. వెళ్తుంది, వెళ్ళరా రొట్టె కూడా తీసురా అన్నాడు. అయ్యా పాదిరి గారు, ఇక ఉండటానికి మాకు ఇల్లు అయితే ఏదో ఉంది, కానీ తినటానికి అసలు ఏం లేదయ్యా, ఈ చివరి అప్పము రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నారు. ఈ ఇంట్లో కూడా మరణము అనే కరువు ఉంది. అయితే దేవుడు వారిని చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం 16వ వచనం, ఒక దైవజనుణ్ణి పోషించిన విధానాన్ని బట్టి తొట్టిలో ఉన్న పిండి, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తొట్టిలో అనగా సంఘము, ఉన్న పిండి అంటే వాక్యము. చాలామంది సంఘం చెడిపోయింది, సంఘం పాడైపోయింది అంటారు. ఉట్టిదే, సంఘం ఏం పాడవాల, మనం పాడయ్యాం. ప్రియ దేవునిలారా, తొట్టి అనగా సంఘము, సంఘములో ఉన్న పిండి అంటే వాక్యము, బుడ్డి అంటే విశ్వాసము, విశ్వాసిలో
ఉన్న నూనె అంటే విశ్వాసము. బుడ్డి అంటే విశ్వాసికి సాదృశ్యం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తొట్టి అంటే సంఘము, తొట్టిలో ఉన్న పిండి అంటే వాక్యము. సంఘంలో ఎప్పుడు వాక్యం అయిపోదు, ఎప్పుడు పాదిరి గారు ఉంటాడు, పాదిరి గారు లేకుండా ఉండడు. రెండవదిగా బుడ్డిలో ఉన్న నూనె, బుడ్డి అనగా విశ్వాసి. నూనె అయిపోయింది, బుడ్డి ఉంది, బుడ్డిలో ఉన్న నూనె అయిపోద్ది. ఆ నూనె అనేటటువంటిది విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, విధవరాల యొక్క స్థితి, ఆమె భక్తి నిజమైనది, ఆమె బ్రతుకు యథార్థమైనది. కాబట్టి దేవుని మనం అడిగితే మనలో ఉన్న కరువును తీసివేసి కరుణ చూపేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట, సువార్త పాఠంలో లాజర్ను బ్రతికించడానికి ప్రభు వచ్చినప్పుడు అందరూ సమాధి దగ్గరికి వెళ్తారు. ప్రభు అక్కడ ఒక మాట అంటాడు, సమాధి దగ్గర, లాజరు సమాధి దగ్గర పెద్దలతో చెప్తాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా ఆ రాయి తొలగించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుని దగ్గరికి రానియకుండా, దేవుని దీవెన రానియకుండా ఉన్నటువంటి అడ్డురాళ్ళు ఏమిటి? అహంకారం. ఆ మాట ఎవరికి చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి పురుషులకు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పాడు. అంటే సంఘములో వస్తున్నటువంటి అడ్డులు, ఆటంకాలు, అడ్డురాళ్ళు తొలగించేది ఎవరయ్యానంటే పెద్దలు, పురుషులు. మార్తకేం పని? ఆమె ఏమంటుందో తెలుసు, అయ్యా రాయి తీస్తే కంబు కొట్టుద్దయ్యా అంటుంది. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూశారు, నోరు ఊరుకోదే, ప్రతి దాంట్లో నోరు పెడతారు, ఏలు పెడతారు, కాలు పెడతారు. నీకెందుకు అసలు నీకు చెప్పలే దేవుడు? ఊరు కూసో, నుంచో, చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమస్యలకు కారణం అనవసరంగా మాట్లాడటం. కాబట్టి కంబు కొట్టుద్ది అని చెప్పేసి ప్రభుకి పాఠం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిందే మనం చేయాలి, కానీ తిరిగి దేవునికి చెప్పాలి అని అనుకోకూడదు. చనిపోయినటువంటి 4 రోజుల క్రితం చనిపోయినటువంటి లాజరును బ్రతికించగలిగిన దేవుడు ఆ రాయి వెళ్ళు అంటే గంటకి 180 కిలోమీటర్ల స్పీడ్తో వందే భారత్ రైలు వెళ్తుంది. అంతకంటే స్పీడ్తో రాయి వెళ్ళిపోద్ది. కానీ మనలో ఉన్నటువంటి అడ్డురాళ్ళు మనమే తీసుకోవాలి. దేవుని ప్రత్యక్షత, దేవుని దీవెన, దేవుని కృప, దేవుని కరుణ, దేవుడిచ్చే వర్షం, ఆశీర్వాదం, అభివృద్ధి మన మీద కురవాలి అనంటే మనలో ఉన్న అడ్డురాళ్ళు తొలగించుకోవాలి. కాబట్టి రాయి తొలగించాయనంటే కంబు కొట్టిద్దని చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రాయి తొలగించబడిన తర్వాతే దేవుడు లాజరును బ్రతికించాడు. కాబట్టి మనలో దేవుని దగ్గరకు రాకుండా, దేవుని దీవెన రాకుండా ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డురాళ్ళు ఏంటో చూసుకొని అవి తీసివేసుకోగలిగితే దేవుడు వర్షాన్ని మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కరుణకు, దేవుని కృపకు పాత్రులై దేవుని యొక్క దీవెన, వర్షం, ఆశీర్వాదం, మంచు కురిపించబడి పోషించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కరువులో దైవజనుని పోషించిన దేవా నీ కొందనాలు, భక్తురాలను పోషించిన దేవా నీ కొందనాలు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు నాయన కరువుతో లక్షల మంది ఒక్క ప్యాకెట్ భోజనం కోసం, ఒక్క బాటిల్ వాటర్ కోసం విలవెల్లాడుతున్నారు. లక్షల మంది ప్రజలు ఆహారం కొరకు, నీటి కొరకు విలవెల్లాడుతున్నారు. మాకైతే అలాంటి దుస్థితిని ఇవ్వకుండా పోషిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా నీ మాట విని
అయ్యా నీకు భయపడి నీకు లోబడేటటువంటి భక్తిని బ్రతుకును మాకు నేర్పించమని, మా వ్యక్తిగత విశ్వాస జీవితంలో నీకేదైనా కోపాన్ని తెప్పిస్తే, కోపాన్ని కలిగిస్తే దయతో క్షమించి మన్నించి నీ కృపను చూపి కొదువ కొరత లేకుండా ముందున్న కాలమంతా పోషించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై నడిపించునుగాక. ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థనా సహాయం కొరకు ఈ యొక్క ఫోన్ నెంబర్ను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.